బెదిరించి చేస్తే అవ్వదు. వాళ్ళకి భవిష్యత్తు గురించి చెప్పాలి. ఇవాళ భవిష్యత్తులో ఇలా చదివితే ఈ రకమైన పొజిషన్కి వెళ్తాం, ఈ రకమైన దీనికి వెళ్తాం, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీరు ఎన్నాళ్ళు కష్టపడాలి, కష్టపడతారు, మీకు ఎన్ని సుఖాలు ఉంటాయి అన్నది మనం చెప్పలేనప్పుడు పిల్లలు తెలియదు. వాళ్ళు ఏం చెప్పంటే ఏదో చదివేస్తున్నాం, మార్కులు వచ్చేస్తున్నాయి, ఏదో థర్డ్ క్లాసో సెకండ్ క్లాసో ఫస్ట్ క్లాసో ఏదో అయిపోతుంది అన్నది కాదు. ఈరోజు పిల్లల్లో ఎంతమంది ఈరోజు స్కూల్ టాపర్స్గా ఉన్నారని ఒక్కసారి నాకు చేయగలుగుతుంది. స్కూల్ టాపర్స్ ఎంతమంది? అంటే ఒక 10 మంది. ఇందులో క్లాస్ టాపర్స్ ఎంతమంది? హలో. అయితే క్లాస్ టాపర్స్ కూడా 10 మంది కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళు ఎందుకు టాపర్స్ అవ్వలేదు? ఎందుకు అవుతుంది చెప్పండి ఒకసారి. లీస్ట్ మార్కులు ఎక్కువ చేరొస్తుంది ఒకసారి. ఎవరు లేదు మంచి స్టూడెంట్స్. అయితే ఇక్కడ ఏంటంటే టాపర్ ఎప్పుడు కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం స్నేహం చేసే ఫ్రెండ్స్ మంచి వాళ్ళతో మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళ తాలూకా అలవాట్లు, వాళ్ళ తాలూకా నడవడికలు మనకు అలవాటుపడతాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా బాగా చదివే పిల్లలతో స్నేహం చేయాలి. అంటే బాగా చదవలేని పిల్లలతో స్నేహం చేయడం చెప్పట్లేదు. వాళ్ళకి మీరు ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఈ అబ్బాయి నాతో సరిగ్గా మాట్లాడలేదు, ఈ అబ్బాయి నాతో సరిగ్గా మాట్లాడలేదు అంటే నేను చదవట్లేదు, అందుకే నన్ను ఇది బాయ్కట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళను క్రియేట్ చేయాలి. వాళ్ళు మోటివేట్ చేయాలి. చెప్పండి మీరు బాగా చదవాలి, బాగా ఇది చేయాలి. ఈరోజు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, ఎంతో బాధపడి, ఎంతో ఫీజు కట్టి చదివిస్తూ ఉన్నారు. ఆ చదివించిన దాంట్లో ఫలితం లేకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేది పిల్లలు తెలియాలి. అది తెలియని రోజు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్తున్నాం, చదివేస్తున్నాం, మా మార్కు వచ్చేస్తున్నాయి 70%, 80%, దాంతో తృప్తి పడతారు. అది కాదు. ఇక్కడ చదువు అనేది ఎవరికి సొంతం కాదు, సొంతం కాదు. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే బాగా చదివి ఎక్కువ టైము దాని మీద మైండ్ పెట్టగలుగుతారో వాళ్ళే ఈరోజు టాపర్స్. ఎప్పుడైతే ఆ టాపర్స్గా మీరు ఇదవుతారో తల్లిదండ్రులకి అంత మించిన ఆనందం చూడలేదు. ఇందాక శాఖమార్క్ చెప్పారు, పిల్లలు మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నా పర్లేదు, కానీ పిల్లల్ని పెద్ద ఇల్లు గురించి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరితో స్నానం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చేయాలి. అప్పుడే వాళ్ళ భవిష్యత్తు చాలా అందమైన దారిలో చక్కగా నడుస్తుంది. ఇకపోతే ఇందాక అనుకున్నాం మనం పిల్లలు తల్లి తండ్రి ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా పిల్లలు తెలియాలి. వాళ్ళ ఎదురుగా మనం ఏదో డబ్బు ఉన్నట్టు, ఆశలు ఉన్నట్టు, అంతస్తులు ఉన్నట్టు మనం ప్రవర్తించకూడదు. ఎప్పుడైతే మనం అలా ప్రవర్తించామో వాళ్ళు ఒక రకమైన ధైర్యం వచ్చేస్తుంది. నాకు డబ్బు ఉంది, నేను బతికేయగలను, నాకు పర్వాలేదు, నాకు మా అమ్మ నాన్న బాగా చూస్తారు, ఆస్తులు ఉన్నాయి, అది ఉండకూడదు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా డబ్బు విలువ తెలియాలి, కష్టం తెలియాలి, కష్టపడితేనే ఫలితం ఉందో తెలియాలి. అది తెలియని రోజుని పిల్లలు మనం చెప్పే రీతిలో కానీ మనం చెప్పే పద్ధతిలో వెళ్ళరాదు. అంచేత దయచేసి పేరెంట్స్కి నేను నిర్ణయించుకున్నది ఒకటే, పిల్లల్ని ప్రేమతో పెంచండి, ప్రేమతో ఇచ్చేయండి. వాళ్ళు ఈ యాక్టివిటీస్లో కూడా ఎంటర్టైన్ చేయండి. డ్యాన్స్ అని, సింగింగ్ అని చేయించండి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని మనం ఎప్పుడైతే ఇవన్నీ చేయిస్తామో ఇలాంటి ఫంక్షన్స్లో, మన కుటుంబ ఫంక్షన్స్లో వాళ్ళు ఎంకరేజ్ చేయండి. కానీ వినాయక చవితి, దసరాలు, ఈ బయట రోడ్ల మీద ఇలాంటి వీటిలో మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే
పిల్లలు కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. స్కూల్లో అంటే పర్వాలేదు, బయట ఎక్కడైనా ఇచ్చేసినప్పుడు పక్కన హేళన చేయడం వల్ల వీళ్ళు కొద్దిగా ఒక బాధ అయిన దీని ఒత్తిడికి లోనవుతారు. ఆ పరిస్థితి మాత్రం దయచేసి బయట చేయకుండా చూడాలి. లేకపోతే కష్టపడితేనే ఫలితం. నేను పిల్లలకు నేను చెప్తున్నాను, ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కూడా ఈరోజు కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఆనందమైన జీవితం మీకు ఉంటుంది. ఏదో చదివేస్తున్నాము, కాలక్షేమం చేస్తున్నాము, పాస్ అయిపోతున్నామంటే కాదు. ఈరోజు మనకి ఏంటంటే పోటీ ప్రపంచం. ఎవరు బాగా చదువుతారో, ఎవరు టాపర్ అవుతారో వాళ్ళకే మంచి రైట్లే వస్తుంది. ఏదో పాస్ అయితే 10 క్లాస్ ఫస్ట్ క్లాస్. చాలా మంది చెప్తారు నాకు 10/10 వచ్చారు, 10/10 అయితే సరిపోదు. ఫార్మల్ ఎడ్యుకేషన్ లో కూడా మనం అన్ని సాధించగలిగాము. ఈ రోజున్న పిల్లల్లో డాక్టర్ అవ్వాలి అని ఆలోచన ఎంతమంది చేయలేదు. డాక్టర్ 10 మంది, ఇక్కడ ఒక 2 ఉన్నారు, ఇక్కడ ఒక అంటే ఒక 15 మంది డాక్టర్లు అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంజనీర్ అవ్వడానికి ఎంతమంది ఉన్నారు? ఇది 10 మంది కూడా రావట్లేదు. లాయర్ ఎంతమంది అవ్వాలనుకున్నారు? ఇది ఎవరు కనిపించలేదు. లాయర్ లాయర్ అంటే ఎవరు